యాగప్రియ. ఏవేవో కలలు కన్నాను మదిలో ఏవేవో కలలు కన్నాను మదిలో మౌన మురళినై విరహ వీణనై స్వామి గుడికి చేరువైన వేళలో ఇవేవో కలలు కన్నాను మదిలో. సుడిగాలులలో మిణిగే దీపం నీ కోవెలలో ఎటు చేరినదో ఈ జన్మలోని బంధము ఇదే రుణానుబంధము ఈ జన్మలోని బంధము ఇదే రుణానుబంధము నీకు నేను బానిసై నాకు నువ్వు బాసటై సాగిపోవు వరమే చాలు. ఇవేవో కలలు కన్నాను మదిలో. నా కన్నులలో వెలుగై నిలిచే సిరివెన్నెలగా బ్రతుకే మలిచే తూర్పు గున్న గుండెకు ఓదార్పు చూపిన పురా తూర్పు గున్న గుండెకు ఓదార్పు చూపిన పురా నాది పేద మనసురా కాన్కలియలేనురా కనుల నీరే కాన్కరా. ఇవేవో కలలు కన్నాను మదిలో మౌన మురళినై విరహ వీణనై స్వామి గుడికి చేరువైన వేళల్లో. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యూ. యాగప్రియ ఎస్ సార్.
నమస్తే సార్. నమస్తే. ఈ పాటలో ఉన్న ఎమోషన్ బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది ఎమోషన్. అలాగే ఈ పాటకున్న మెలడీ కానీ మ్యూజికల్లీ ఆ ట్యూన్ అంతా చాలా బాగా అర్థం చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. పాట ఏంటి, అది ఇళయరాజా గారు ఏ ఒక డైరెక్షన్ లో దాన్ని కంపోజ్ చేశారు అంతా అర్థం చేసుకున్నాం. ప్రెజెంట్ చేసేందుకు ఒక టెక్నిక్ ఏమి అవసరం ఉందో అది నాకు అనిపిస్తుంది ఇంకొక 2-3 years లో you will have control over the technique of presenting what you have understood. But the best part is you have understood. నీకు అర్థమైపోయింది ఈ పాట అంటే, ఈ పాట వెనకున్న భావం ఏంటి, ఎందుకు ఈ పాట ఇలా చేశారు. సోల్ ఆఫ్ ద సాంగ్ యు నో, టెక్నిక్ యు విల్ నో ఇన్ 2 years. ఓకే సార్. ఎందుకంటే ఇలాంటి పాటలు ప్రెజెంట్ చేయాలంటే చాలా ఒక అనుభవం కూడా కావాలి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ సింగింగ్ మెనీ సాంగ్స్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఆన్ స్టేజ్, ఆ ఎక్స్పీరియన్స్ విల్ హెల్ప్ యూ విత్ ద టెక్నిక్ టు డీకోడ్ యువర్ సెల్ఫ్. అది ఇంకో 2-3 years లో ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఐ కుడ్ సీ నీ ఇన్వాల్వ్మెంట్ ఆ పాటలో చాలా ఇన్వాల్వ్గా ప్రజెంట్ చేసావు. ఎస్పెషలీ ద వే ఆ ఎండ్లో నువ్వు ఎండ్ చేసిన ఆ విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ ప్రొఫెషనల్. థ్యాంక్ యూ సార్. యాగా ఎస్. చాలా బాగా నమస్తే పాడావు, సార్. మంచి పాట. ముఖ్యంగా విజయ్ గారు చెప్పినట్టుగా అనుభూతి చాలా బాగుంది. అయితే బాణి అవ్వచ్చు, అనుభూతి అవ్వచ్చు, ఇంకో స్పష్టత అయి ఉండొచ్చు, శృతిల ఇవన్నీ అన్ని బాగానే ఉన్నాయి. కానీ విడివిడిగా బాగున్నాయి. కానీ సమిష్టిగా ప్రదర్శించేప్పుడు ఒక గొప్ప పాట వింటున్న అనుభూతి కలగల. మొత్తం మీద అంతా బాగుంది, కానీ అన్ని కలిపిన తర్వాత ఒక రససిద్ధి జరిగినట్టుగా అది అనిపించలేదు. ఏంటంటే అది ఇంకా నువ్వు కొంచెం ప్రయత్నించాలనే ఉద్దేశం ఉంది. ఇంకా దాని వెనకాల నేను చెప్పిన వెనకాల దీంట్లో ఈ పాట రాసింది మా చిన్న మావయ్య గారు, మైలవరపు గోపి గారు. మా మావయ్య గారి పేరు మైలవరపు పూర్ణచంద్రరావు. నా భార్య వాళ్ళ నాన్న పేరు మైలవరపు పూర్ణచంద్రరావు గారు. ఆయన సంగీత దర్శకులు, 8 సినిమాలు సంగీత దర్శకత్వం వహించారు. వాళ్ళ తమ్ముడి పేరు మైలవరపు గోపి. ఆయన గొప్ప రచయిత, పాటల రచయిత. బాలు గారికి అత్యంత చాలా ఇష్టమైన వాడు, ప్రియతముడు. ఇందులో ఒక ప్రేయసి ప్రియుడు, ఒక భార్య భర్త, ఒక ఆడ మగ, ఇద్దరి మధ్యలో ఉండాల్సిన బంధాన్ని కానీ సంబంధాన్ని కానీ నాకు తెలిసినంత వరకు చలనచిత్ర పరిశ్రమలో తెలుగులో ఏ పాటలోనూ వివరించినట్టు, ఏ పాటలోనూ విశ్లేషించినట్టు ఒక వాక్యం రాశారు మా మావయ్య గారు. ఆ వాక్యం ఏంటంటే, నీకు నేను బానిసై, నాకు నువ్వు బాసటై. ఇంతే, ఇద్దరి మధ్యన ఉండాల్సింది ఇదే. ఇంత గొప్ప సాహిత్యం. అట్లాగే చివరికి నాది పేద మనసురా కానుకలియలేనురా కనుల నీరే కానుకరా. అంత గొప్ప గొప్ప భావం అది. చాలా నిజంగా గర్వపడుతుంది. ఆయన పేరు చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను ఇక్కడ ఈ వేదిక మీద. చాలా బాగా పాడావు. అన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ అన్నిటి కలిపిన తర్వాత ఒకటి రావాలి, అది రాలేదు, అంతే. ఓకే సార్. ఈ పాట సహజంగా ఎవరు ఎక్కడా ప్రజెంట్ చేయరు. అందున కాంపిటీషన్లో ఎక్కడో 1-2 సార్లు స్వరాభిషేకంలోనే విన్నట్టు గుర్తు, అంతే, ఒకసారి అది కూడా. సో అటువంటి కష్టమైన పాట సెలెక్ట్ చేసుకున్నావు. రాజాగారి స్పెషాలిటీ ఏగాన్ ఈ పాటలో సుస్పష్టంగా కనిపిస్తుంది. ఏ కారణం చేతో నాకు తెలియదు, కానీ అది అప్రస్తుతం అయినప్పటికీ నువ్వు ఇంకా బాగా ప్రజెంట్ చేయగలిగిన సత్తా ఉన్న సింగర్వి. ఇక్కడ ప్రయత్నం మాత్రమే చేశావు. ఇంకోసారి ఈ పాట పాడినప్పుడు మేమందరం లేచి చప్పట్లు కొట్టే స్థాయి నీకుంది. సో ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.